ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రాణాలు తీయడం మీకేనా? నాకు తెలీదా? మా నాన్న మీ దగ్గర ఉన్నారని తెలిసాక మీ ప్రాణాలు తీసైనా సరే మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకుంటాను. చెప్పు చెప్పు, మా నాన్న ఎక్కడా? చెప్పు చెప్పు, నాకు తెలీదు. మా నాన్న ఎక్కడున్నారు? నాకు తెలీదు. వద్దు 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 వద్దు, చెప్పేస్తాను చెప్పేస్తాను చెప్పు. చెప్పేస్తాను. చెప్తావా లేదా? వద్దు 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 వద్దు, చెప్పేస్తాను. చెప్పు. మీ నాన్ని హాయ్ ఆద్య. నాకు మంచి ఛాన్స్ వచ్చింది కదా, ఇప్పుడు మిస్ అయితే ఇక ఎప్పటికీ అవకాశం రాదు. నా డీల్ ప్రకారం శ్రీను బావని నన్ను కలుపు, అప్పుడు అప్పుడు మీ నాన్నని వదిలేస్తా. మా నాన్న అలాంటి కండిషన్లో ఉంటే ఆయన ఆరోగ్యంతో ఆడుకోవద్దు. మర్యాదగా మా నాన్నని వదిలిపెట్టు. నేను మీ నాన్నని వదిలేస్తాను. వదిలేను అంటే నువ్వన్న పని నేనే చేయాల్సి ఉంటుంది. ఏ నీకిన్న చంపడం తెలుసు, నాకు తెలీదా? మీ నాన్నని వదలలేకపోతే మా నాన్నని చంపుతాను అంటావు, అంతేగా? అంతే. అయితే చంపుకో. నాకు నేను ముఖ్యం, శ్రీను బావని నా వాణ్ణి చేసుకోవడం ముఖ్యం. టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పింది చేసే ముందు ఆ పనిలో ఉండు. అమ్మా చారు, ఈ అమ్మ నన్ను కరెంట్ షాక్ పెట్టి చంపేస్తుందమ్మా, వద్దని చెప్పమ్మా. అవునా? అవునమ్మా. ఆద్య, చంపాలనుకుంటే చంపేసే. అమ్మా చారు, ఒకవేళ మా నాన్న మనసు మారి నీకు చెప్పాలన్నా మీ నాన్నని అక్కడి నుంచి మార్చేశాను. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడో పాపం మా నాన్నకు కూడా తెలియదు. నేను మాత్రం బావని నన్ను ఒకటి చేస్తేనే మీ నాన్నని నీకు అప్పగిస్తాను. అందులో ఎలాంటి మార్పు లేదు. చారు, అమ్మ చారు, చారు. మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళని తెలిసాక మేం ఊరుకుంటామా? ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా తమరు ముందుంటారు. అట్లాంటిది మీ బిడ్డ పెళ్ళంటే ఊరు చూస్తూ ఊరుకుంటుందా? ఈ పెళ్లి మీ ఇంటి పెళ్లి కాదయ్యా, ఈ ఊరి పెళ్లి. ఊరూరు దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది, ఆ జంటని ఆశీర్వదిస్తుంది. మీరలా చూస్తూ కూర్చోండి. పసుపు దంచడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేం చూసుకుంటాం. వెళ్ళొస్తామయ్యా. నమస్కారం అయ్యా. రే పదండ్రా, మిగిలిన పనులున్నాయి కదా, పదండి. వస్తామయ్యా.
ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా గుట్టుగా గుళ్ళో చేద్దామనుకుంటే ఎలా తెలిసింది వీళ్ళందరికీ? ఎవరు చెప్పారు? ప్రశాంత్, రే శౌర్య, వాడెక్కడా? ఏమైందిరా? వాడెక్కడా? ఏమైంది? వాడెక్కడా? ప్రశాంత్, రే శౌర్య, ప్రశాంత్, శౌర్య, 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 నువ్వు వాగరా. శౌర్య, శౌర్య, ఎన్నిసార్లు కొట్టినా వాగరా. గుర్తే రాదా? వాడేం చేశాడ్రా? వాడిని అలా కొడుతున్నావేంటి? ఏం చేశాడా? రఘురామ్ గారు ఎవరికీ తెలియకుండా వీడికి రామలక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటే వీడు ఊరంతా ప్రచారం చేశాడు. నేనెక్కడ చెప్పానురా? నేనేం చెప్పలేదు. రేయ్, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఆ ఇంట్లో ఆయన ఒక మాట చెప్పాక అది కాదని బయటికి ఎవరూ చెప్పరు. ఇక తెలిసింది మనకి. మీకో నాకో ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఊరంతా ప్రచారం చేసుకునే అలవాటు నీకు తప్ప ఎవ్వరికీ లేదు. ఎవరికి చెప్పలేదని చెప్తున్నాను కదా. చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? శౌర్య, ఎలా తెలిసింది? చెప్పకుండా ఎలా శౌర్య, తెలిసింది? వాడు చెప్పలేదంటున్నాడు కదరా. వీడు చెప్పలేదంటే మీరు చెప్పారా? చెప్పండి. మేమెందుకు చెప్తాంరా? మరి ఎలా తెలిసింది? వీళ్ళ పెళ్లి గుళ్ళో గుట్టుగా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఊరంతా ఎలా తెలిసింది? ఇప్పుడు ఊరు జనం వచ్చి మీ అమ్మాయి పెళ్లి గుళ్ళో చేయాలనుకున్నారంట ఏంటని అడుగుతుంటే ఆయన ఏ సమాధానం చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఊర్లో జనానికి ఎవరు చెప్పారా? ఇంకెవరు చెప్తారు? వీడే. రే శౌర్య, చెప్పరా? ఎవరికి చెప్పావు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు విరగొడతాను. చెప్పు, చెప్పరా, చెప్పు. రేయ్, నేను ఊర్లో జనాలకి ఏం చెప్పలేదు. నా ఫ్రెండ్ ప్రభాస్కి చెప్పాను అంతే. వాడికైనా ఎందుకు చెప్పావురా? పెళ్ళి అన్నప్పుడు ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉంటారా ఏంటి? అలా ఎలా చెప్తావురా? ఎవరికి చెప్పకుండా గుడ్డిగా గుళ్ళో పెళ్లి చేయాలనుకున్నాం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.